హాయ్ ఫ్రెండ్స్, నేను చూపించబోయే రెసిపీ పొంగు రసం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని సున్నం మన కిల్లీలో వేసుకుంటాం కదా, ఆ సున్నాన్ని ఒక గ్లాస్ వాటర్కి ఇలా వాటర్లో వేసుకొని ఒక అర్ధ స్పూను పసుపు వేసేసి కలబెట్టాలి. ట్యాబ్లెట్స్ వాడే కన్నా ఇట్లాంటి చిట్కాలు వాడుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇంటి వైద్యం మంచిది కదండి. సున్నం అంతా ఉంది కదా, ఇదంతా బాగా నలుపుకోవాలి. స్టవ్ పైన పెట్టి 7 పొంగులు రానియాలి. దీన్ని పొంగు రసం అంటారండి. అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి వస్తుందండి. బాగా మరిగాక 7 పొంగులు రానివ్వాలండి. కష్టపడే పని లేదు, పెద్దగా ఖర్చు అయ్యేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయండి. మనం మళ్ళీ మననం చేసుకోవాలి అన్నట్లుగా ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడుకుతుంది, పొంగొస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళు చేసి చూపించారు మాకు. మా అమ్మ కూడా చేసి ఇచ్చేది. పైకి పొంగింది కదా, కొంచెం తగ్గించుకోవాలి. అది 1 2 ఇలాగా 7 సార్లు 3 4 5 6 7 ఇలా వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇది బాగా గోరువెచ్చగా అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి. చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామందికి దగ్గు పరిశాలు పడితే వదలడం లేదు ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనము చేసుకుంటూ దగ్గును నివారణ చేసుకుందాం ఫ్రెండ్స్. దించేసిన తర్వాత పైన తేరుతుందన్నమాట వాటర్. ఆ వాటర్ని ఇలాగా పోసుకోవాలి. పైది వంచేస్తే ఇలా డస్ట్ ఉంటుంది, ఇది పడేయాలి. ఇది చిక్కగా ఉంటుంది, డస్ట్ పనికిరాదు. ఈ పొంగు రసం మాత్రమే తాగాలి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు ఈ వైద్యం ఎలా పనిచేసిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. విపరీతమైన దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి పొంగు రసం చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక 3 పూటలు తాగితే చాలా రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇలాంటిది 1 స్పూను, పెద్దవాళ్ళకైతే 1 టీ గ్లాస్. ఇది గ్లాస్ పెద్దగా ఉంది కాబట్టి మీకు ఎక్కువ లోపలికి ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, 1 గుటికమైని అంతమైని తాగితే 3 పూటలు తాగితే చాలా నయమైపోతుందండి. 3 పూటలు అంటే ఉదయము, రాత్రి పడుకునేటప్పుడు, మళ్ళీ రేపు ఉదయం. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బై బై ఫ్రెండ్స్.